బ్యాండ్ మేళం చూస్తున్నంత సేపు ఇది చాలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిము, వెరీ యూత్ లవింగ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. ఏ బాబు మీదే క్లాస్? మిడిల్ క్లాస్ సార్. న్యాచురల్ రూరల్ కామెడీ లాగా అనిపించింది. నేను అడిగితే పానమైన ఇస్తాడు. ఇస్తాడని మా అవ్వ ఆసరా పెంచాడు. మా నాన్న పంట మందు పందేవరా, చెల్లి వివాహ లక్ష్మి పందేవరా. బయట అక్కడక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే డాన్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఎవరు తెలియదు చూస్తూనే ఉంటారు. మీ మ్యూజిక్ తోనే ఆయన ఆత్మకి శాంతి కలుగుద్దని నమ్మిన మీరు నా నమ్మకం నిలబెట్టిండు, మా నాన్న బొందబెట్టాడు. ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా సరే సీరియస్గా చెప్పాలని ప్రయత్నం చేస్తే చూద్దాంలే అబ్బాయి ఎంత సీరియస్ అనుకోకుండా దీన్ని ఫన్ ఓరియంటెడ్గా మీరు చేయటం మీరు ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాను. నిమ్మకూరులో ఎన్టీఆర్ పుట్టాడు, మీ ఊర్లో గిరిగాడు పుట్టాడని చెప్పుకోవడం తప్పితే దేనికి పనికిరారా? భూమి బతుకులు నా పెరగా చెప్పు. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి సినిమా, పైగా బ్యాండ్ మేళం ఉంది కాబట్టి ఆయన ఏ రేంజ్ లో బ్యాండ్ మేళం వాయించారో 26 మార్చ్ ఈ సినిమాలో మనం చూడాలి. నువ్వు వచ్చిన తర్వాత పగిలిపోయి నా గుండె రతగా పెట్టుకుంటే నువ్వు మళ్ళా పగలగొట్టావు.